4 రోజులు సమాధిలో ఉన్న లాజరును ప్రజల మధ్య యేసుక్రీస్తు వారు బ్రతికించలేదా? ఐతుకు అను యవనస్తుడు చనిపోతే పౌలు గారు ప్రజల మధ్య బ్రతికించలేదా? దోర్కా చనిపోతే పేతురు గారు బ్రతికించలేదా? ఈరోజు ఎంతో మంది స్వస్థత వరాలున్నాయని చెప్పుకునేవారు చనిపోయిన వారిని ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? స్వస్థత సభలని ప్రకటిస్తున్నారు. వారి తండ్రి చనిపోయినా, వారి కుమార్తె చనిపోయినా ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? వాళ్ళ దగ్గర స్వస్థత వరాలు లేవంటారా? లేదా యేసు చెప్పిన అక్రమము చేయువారు వీరే అంటారా? పరిశుద్ధాత్మ దేవుడే అల్లరికి కర్త కాడుగా, పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా, తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. క్రైస్తవులారా, స్వస్థత వరము లేదుగా. ఇప్పుడు స్వస్థత వరాలు ఎవరి దగ్గర లేనే లేవుగా. క్రైస్తవులారా, సువార్త ప్రకటించవా? ఆత్మకు విరోధంగా పాపము చేస్తే క్షమాపణ లేదుగా. చనిపోయిన వారిని పౌలులా బ్రతికించవా? ప్రజల ముందు యేసు వలె మృతులను లేపగలవా? శివ రామ శివ రామ స్వస్థతలు చేసి ఎవరికి చెప్పొద్దన్నాడుగా. వేదికను ఎక్కించి నీవు మాత్రం చెబుతున్నావుగా. స్వస్థతలు చేసి ఎవరికి చెప్పొద్దన్నాడుగా. వేదికను ఎక్కించి నీవు మాత్రం చెబుతున్నావుగా. వినుట వలనే విశ్వాసము కలగాలిగా. వాక్యమును నమ్మి విశ్వాసిగా మారాలిగా. రోగులను యేసు స్వస్థపరచునని పిలవొద్దురా. ఆత్మ ముసుగులో భ్రష్టాత్మ ఉందిగా. పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. తన శక్తి నీలో ఉంటే చూపు, లేకుంటే నీవు స్వస్థతనకు హేతువాదికైన చేసి చూపు. నీలో శక్తి ఉందిగా. అపోస్తలుడు పౌలునే అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. అపోస్తలుడు పౌలునే అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. నడికట్టు తీసుకొని రోగులను స్వస్థపరచినాడుగా. ఆనాడు పేతురు నీడ పడితే లేచారుగా. నీ
దగ్గరిలాంటి వరములు ఎందుకు లేవురా? ఆత్మ ముసుగులో భ్రష్టాత్మ ఎవరురా? పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, ఏ రోగమైన స్వస్థపరచు. హేతువాదికైన చేసి చూపు, నీలో శక్తి ఉందిగా. తన శక్తి నీలో ఉంటే చూపు, ఏ రోగమైన స్వస్థపరచు. హేతువాదికైన చేసి చూపు, నీలో శక్తి ఉందిగా. క్రైస్తవులారా, ఆత్మరక్షణ అవసరమురా. ఇప్పుడు అంగవైకల్యం వెంటనే బాగు చెయ్యనే లేవురా. క్రైస్తవులారా, సువార్త ప్రకటించవా. స్వస్థత సభలని ప్రకటించి అవమానింపవద్దురా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనన్న మాట నమ్మదగినది.